ఒక రాత్రి వేళ ఒక ముసలి గుడ్లగూబ ఒక పెద్ద చెట్టు మీద కూర్చుని కాపలా కాస్తోంది. అదే చెట్టు కొమ్మ మీద ఒక చిన్న పక్షి గూడు ఉంది. అందులో 3 చిన్న గుడ్లు ఉన్నాయి. పాపం ఆ పక్షి ఆహారం వెతకడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేదాకా ఈ గుడ్లను నేను కనిపెడతాను. అంతలో ఒక దురాశగల పాము మెల్లగా చెట్టు ఎక్కి గూడు వైపు పాకింది. ఆహా! రుచికరమైన గుడ్లు. ఈ రాత్రికి నాకు మంచి విందు దొరికింది. ఓయ్ పాము, ఆ గుడ్లను ముట్టుకోకు. అవి వేరే పక్షివి, నువ్వు తీసుకోకూడదు. నువ్వు నన్ను ఆపలేవు, ముసలి గుడ్లగూబా. నేను వీటిని తిని తీరుతాను. గుడ్లగూబ కంగారు పడలేదు. తన పదునైన కళ్లతో చూస్తూ ఒక ఉపాయం ఆలోచించింది. పైనుంచి కొమ్ము విరిగి పడబోతోంది, జాగ్రత్త అని గట్టిగా అరిచి ఒక బరువైన కాయను పాము పడేసింది. అబ్బా! నా తల మీద ఏదో గట్టిగా తగిలింది. అమ్మో! భయంగా ఉంది. భయపడిన పాము గుడ్లను వదిలేసి ప్రాణభయంతో చెట్టు దిగి పారిపోయింది. గుడ్లగూబ 3 గుడ్లను క్షేమంగా కాపాడింది. కాసేపటికి తల్లి పక్షి తిరిగి వచ్చింది. నీ పిల్లలు క్షేమంగా ఉన్నారు. దురాశకు పోయిన పాముకు తగిన శాస్తి జరిగింది. ఇతరులది ఆశించి దురాశకు పోతే చివరికి దెబ్బలే మిగులుతాయి. దురాశ ఎప్పుడూ దుఃఖాన్నే తెస్తుంది. ఈ కథ నచ్చిందా? అయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త కథతో కలుద్దాం.